డిజైన్ చూసారు కదా, పైన పిక్ యాడ్ చేశాను. సేమ్ అలానే వస్తుంది. చాలా సింపుల్‌గా స్టిచ్ చేసుకోవచ్చు. దీనికోసం అయితే లైనింగ్ అనేది మనం హ్యాండ్ ఎలా తీసుకుంటాం సేమ్ అదే విధంగా తీసుకోండి. ఇక్కడ నేనైతే షార్ట్ హ్యాండ్ తీసుకున్నాను. మీరు ఎల్బో హ్యాండ్ అయినా కూడా సేమ్ ఇదే విధంగా తీసుకుని ఖర్చులతో సహా తీసుకోండి. అయితే దీని పైన మెయిన్ పీస్ తీసుకునేటప్పుడు రౌండ్‌గా కట్ చేసుకోకూడదు. ఇలా ఎక్స్ట్రాగా మొత్తం పైన చుట్టూ అంతా కూడా ఎక్స్ట్రా ఉంచుకోవాలి. మనకి సైడ్ అనేది కూడా ఎక్కువ ఉండాలి. నాకు ఇక్కడ ఎంత క్లాత్ ఉందో అంతా తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ ఉన్నా కూడా తీసుకోవచ్చు. పైన 1/2 ఇంచ్ వదిలేసుకోండి. ఇప్పుడు అక్కడి నుంచి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను, అంటే ఖర్చుతో కలిపి. మీకు అర్థం అవ్వాలి అంటే పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు వెళ్ళిపోతుంది కదా, అక్కడి నుంచి 1.5, మళ్ళీ అక్కడి నుంచి 1.5, ఇలా మొత్తం అన్నీ కూడా 1.5 గ్యాప్లో మార్కింగ్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ 1 ఇంచ్ గ్యాప్లో కావాలంటే 1 ఇంచ్, 2 ఇంచ్ గ్యాప్లో కావాలంటే 2 ఇంచ్ కూడా మార్క్ చేసుకోవచ్చు. నేనైతే 1.5 పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఇలా క్రాస్గా లైన్స్ అనేది డ్రా చేసుకోండి. కరెక్ట్గా ఈక్వల్గా రావాలి మొత్తం అన్నీ కూడా. సేమ్ ఇదే మార్కింగ్ డార్క్గా మనం మార్క్ చేసుకుని ఇటు సైడ్కి ఫోల్డ్ చేసుకుని ఇలా ట్యాప్ చేసామనుకోండి, ఇక్కడ కూడా మార్కింగ్ పడిపోతుంది. ఈ లైట్గా పడిన మార్కింగ్ని కొంచెం థిక్ చేసుకుంటున్నాను మీకు కనిపించడం కోసం. చూసారు కదా, ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మిడిల్ అనేది కట్ చేసేసుకోండి. ఇక్కడ మనం కట్ చేసి మళ్ళీ జాయిన్ చేస్తాం. ఇలా మనకి మార్కింగ్ ఉంది కదా, ఇప్పుడు మార్కింగ్ వెంటే స్టిచ్ వేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు. చూడండి, మార్కింగ్ పైనే కరెక్ట్గా ఇలా పాదం ఖర్చు అనేది స్టిచ్ వేసేసుకోండి. మార్కింగ్ అనేది ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండాలి. పాదం ఖర్చు అనేది స్టిచ్ వేసుకోవాలి. మొత్తం అన్ని లైన్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోండి. మీరు ఎక్కువ తక్కువ వేయకూడదు, ఫినిషింగ్ నీట్గా ఉండదు. అన్నీ కూడా ఈక్వల్గా పాదం ఖర్చే ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. మీరు ఎన్ని లైన్స్ డ్రా చేసుకుంటే అన్ని లైన్స్. మీకు తక్కువ కావాలి, ఒక 2, 3 కావాలి అంటే కూడా వేసుకోవచ్చు. దీన్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇంకొక దాన్ని కూడా ఇదే విధంగా లైన్స్ మీదనే కరెక్ట్గా వచ్చేలాగా మార్క్ చేసిన విధంగా స్టిచ్ చేసుకొని కొద్దిగా ఐరన్ చేసుకోండి, ఐరన్ బాక్స్ ఉంటే. లేదు అనుకుంటే మీరు గోళ్ళతో కూడా రఫ్ చేసుకోవచ్చు, నీట్గా వస్తుంది. ఇలా మొత్తం అన్నీ నీట్గా లైన్గా వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఒకదానిపైన ఒకటి నేను చూపించిన విధంగా పెట్టుకొని క్రాస్ ఏమన్నా ఉంటే ఇలా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని స్ట్రైట్గా పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక 1/2 ఇంచ్ మాత్రమే స్టిచ్ వేయాలి. మీరు ఇది కట్ చేసేసుకున్నారు అనుకోండి ఫస్టే, ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో ఈ ఫోల్డింగ్స్ అనేది ఒకదానిపైన ఒకటి కరెక్ట్గా వస్తున్నాయా లేదా చూసుకుంటూ 1/2 ఇంచ్ అనేది ఖర్చు ఉండేలా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిపైన లైనింగ్ కూడా మిడిల్కి వచ్చేలాగా కింద పైన టక్స్ ఇచ్చుకొని మిడిల్ మార్కింగ్స్ కరెక్ట్గా పెట్టేసుకొని కిందన 1/2 ఇంచ్ మనం ఖర్చు పెట్టుకుంటాం కదా, 1/2 ఇంచ్ ఖర్చు వచ్చేలా స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ లైనింగ్ పైన స్టిచ్ పడేలాగా ఖర్చు అనేది లైనింగ్ వైపు ఉండేలాగా ఒక స్టిచ్ వేసుకోండి. మీరు ఇక్కడ పైపింగ్ చేసుకోవచ్చు, లేదా లేస్ ఏమైనా కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ పైనుంచి ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు చుట్టూ మెయిన్ పీస్ని లైనింగ్ని అటాచ్ చేసుకోండి. మిడిల్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. మిడిల్ ఒక టక్ ఇచ్చుకోండి. ఇక్కడ నాకు చిన్నగా జాయింట్ పడింది, క్లాత్ అనేది తక్కువ ఉంది. ఇలా జాయింట్ చేసుకుంటున్నాను. తర్వాత అనేది మీకు ఒకవేళ జాయింట్ పడకుండా రావాలంటే కొంచెం క్లాత్ అనేది చుట్టూ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ పూసలు అనేది స్టిచ్ చేసుకోవడమే. నేను ఇక్కడ లేస్ అనేది తర్వాత సమోసా లేస్ అనేది అటాచ్ చేశాను. మీరు ఇలా కూడా అటాచ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఫైనల్లీ ఇలా రెడీ అయిపోయింది. మనకి హ్యాండ్ డిజైన్ అనేది చాలా సింపుల్గా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చిన్న చిన్న డిజైన్స్ పెట్టమంటారు కదా కస్టమర్స్, అలాంటి వాళ్ళకి ఇలాంటివి బాగుంటాయి. బ్యాక్ సైడ్ కూడా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ డబల్ స్కేల్ ఆఫ్ హ్యాండ్ డిజైన్ చూసారు కదా, మనకి లోపల కూడా ఇలా ఎక్కడ కూడా కుట్టు అనేది కనిపించకుండా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది. ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేయండి. నార్మల్ హ్యాండ్ ఎలా తీసుకుంటామో అలా తీసుకోవాలి. షార్ట్ హ్యాండ్ అయినా ఎల్బో హ్యాండ్ అయినా దానికి ఆపోజిట్ కలర్ కూడా దీనికి తగ్గట్టు తీసుకోండి. క్లాత్ అనేది బక్రాన్ని కూడా దీనికి తగ్గట్టు తీసుకొని కిందన ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఫోల్డింగ్ మన వైపు పెట్టుకోవాలి. అలానే అట్టముక్క మీద మనం ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఇలా పైకి సైడ్కి మార్కింగ్ చేసుకొని మనకి ఎలా కావాలి కరువు అనే దాన్ని బట్టి కట్ చేసుకోవచ్చు. లేదా వాటర్ బాటిల్ మూతతో కానీ ఏట్లతో అయినా కూడా మనం కర్వ్స్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇలా ఒకటి డ్రా చేసే కంటే మనకి స్కేల్ ఉంది అంటే ఇంకా ఈజీగా అవుతుంది. ఇది వచ్చేసి 4-in-1 స్కేల్. దీని లింక్ కూడా ఆల్రెడీ పోస్ట్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఇలా మనం ఒకేసారి ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఈ 1/2 ఇంచ్ లైన్ టచ్ చేసుకుంటూ మనం ఈ స్కాలప్లను ఇలా మార్క్ చేసుకోండి. మీరు అట్టముక్కతో అయినా కూడా సేమ్ ఇదే విధంగా పైకి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకొని 2.5 కానీ ఇలా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా మనం రెడీ చేసుకుంటాం. అయితే మనం కట్ చేసి స్టిచ్ చేసే కంటే కూడా ఈ లైన్స్ పైన స్టిచ్ చేసుకున్నా కూడా ఈజీగా ఉంటుంది. అందుకోసం ఇటు సైడ్ కూడా సేమ్ మార్కింగ్ మీద మార్క్ చేసేసుకోండి. ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇంకొక పీస్ కూడా సేమ్ ఇదే విధంగా 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని స్కాలప్స్ రెడీ చేసుకోండి.
ఇలా 2 రెడీ చేసుకున్న తర్వాత దీనికి తగ్గట్టు ఒక లైనింగ్ పీస్ని కూడా ఇలా పొడుగ్గా తీసుకోవాలి మనం. ఇలా 2 రెడీ చేసుకున్నాం కదా, స్టిచ్చింగ్ చూసేద్దాం. ఇప్పుడు చూడండి, నేను బక్రాన్ అనేది ఐరన్ చేసి పెట్టుకున్నాను. లైనింగ్ పైన ఐరన్ చేసుకోవాలి. అలానే మనం సెపరేట్గా లైనింగ్ తీసుకున్నాం కదా, దీనిపైన కూడా బక్రాన్ని ఐరన్ చేసి పెట్టుకోవాలి. మెరుపు అనేది కిందకి పెట్టి ఐరన్ చేస్తే అతుక్కుపోతుంది. ఇప్పుడు మెయిన్ పీస్ రైట్ సైడ్ వైపు అంటే మంచి వైపున ఇలా బక్రం పెట్టేసుకొని నేను చూపిస్తున్నట్టు పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత స్కాలప్ డిజైన్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. కార్నర్స్ పర్ఫెక్ట్గా రావాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు కట్ వర్క్ అనేది. సింగిల్ కట్ వర్క్ అయినా కూడా ఇదే ప్రాసెస్. ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఇవ్వడం వల్ల మూలలు అనేది పర్ఫెక్ట్గా తిరుగుతాయి. ఒక్కసారి ఇలా అన్నాము అంటే లుగ్ రాకుండా ఉంటుంది. పైరించి ఐరన్ చేసుకోవడమే. అయితే ఇక్కడ సేమ్ మనం ఆపోజిట్ కలర్ తీసుకున్నాం కదా, దానిపైన చూడండి లైనింగ్ అనేది పెట్టుకున్నాం. హ్యాండ్ లైనింగ్ ఇది ఇలా పెట్టుకొని ఇక్కడ కూడా స్కాలప్ అనేది స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోవడం వల్ల కదలకుండా ఉంటుంది. ఆ తర్వాత స్కాలప్ స్టిచ్ చేసుకొని కట్ స్టిచ్కొని రివర్స్ చేసుకోండి. ఇలా మనం తీసుకున్న తర్వాత ఐరన్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. మీ దగ్గర ఐరన్ బాక్స్ లేకపోతే పైనుంచి ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న దాన్ని పైన ఒక 2 ఇంచెస్ వరకు క్లాత్ ఉంచుకొని మిగిలింది కట్ చేసుకోండి. ఇప్పుడు పైన మనం రెడీ చేసి పెట్టుకున్న బార్డర్ని కూడా ఇలా పెట్టేసుకోవాలి. అయితే మీరు సేమ్ యాంగిల్లో వచ్చినా పర్వాలేదు, లేదు ఆపోజిట్లో రావాలి అనుకుంటే ఇలా మీకు ఎంత పైకి కావాలి అనే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని కదలకుండా పిన్స్ పెట్టుకోండి. ఇప్పుడు లోపల ఇలా పైకి అనేది బార్డర్ తీసేసుకొని లైనింగ్కి మాత్రమే ఇలా స్కాలప్ మొత్తం కూడా బకరము లైనింగ్స్ అన్నీ కూడా అటాచ్ చేసుకోవడమే. ఇప్పుడు పైన స్టిచ్ కనిపించదు. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా లోపల సైడ్ అనేది కట్ చేసేసుకోండి. చూసారా, లోడింగ్ పద్ధతిలో రెడీ అయిపోతుంది. ఇప్పుడు చుట్టూ మెయిన్ పీస్ని లైనింగ్ని అటాచ్ చేసేసుకోవడమే. ఫుల్ వీడియో కావాలి అంటే ఈ వీడియో కిందనే ప్లే బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఫుల్ వీడియో ఇంకా నిదానంగా ఉంటుంది. 2 హ్యాండ్స్ రెడీ అయిన తర్వాత మనం లో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, లోడింగ్ పద్ధతిలో రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఎవరికైనా యూజ్ అనిపిస్తుందని కూడా షేర్ చేయండి. సింపుల్ హ్యాండ్ డిజైన్స్ అయితే చూపించండి అక్క అంటున్నారు కదా, ఇదైతే చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చండి. కొత్త వారు కూడా ఫ్లవర్ డిజైన్లో అనిపిస్తుంది. లోపల బయట కూడా చాలా నీట్గా ఉంటుంది. కొత్త వారు కూడా ఈజీగా స్టిచ్ చేసుకునే విధంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్లో స్టిచ్ చేశాను కదా, మనం ఎల్బో హ్యాండ్కి కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ షార్ట్ హ్యాండ్ మనం లైనింగ్ ఎలా తీసుకుంటాం సేమ్ అదే విధంగా తీసుకున్నాను. పొడవు వచ్చేసి 6.30 వచ్చింది ఖర్చులతో, లూజ్ వచ్చేసి 6.5 ఖర్చులతో సహా తీసుకున్నాం. అలానే మెయిన్ పీస్ ఎక్స్ట్రా తీసుకోవాలి, చుట్టూ ఒక 1/2 ఇంచ్ అయినా. ఇప్పుడు కింద నుంచి కరువు కోసం 1.5 మార్క్ చేసుకున్నాను. లైనింగ్ పైన ఇలా మార్క్ చేసుకొని కొద్దిగా మనం కరువు షేప్ ఇచ్చుకుంటే ఇలా కలిపేసుకోవాలి. ఈ కరువు ఇవ్వడం వల్ల మనకి ఫినిషింగ్ చాలా నీట్గా కనిపిస్తుంది. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనం మెయిన్ పీస్ పై వైపున, ఇది మనకి రైట్ సైడ్ కదా, దీనిపైన లైనింగ్ పెట్టేసుకోండి. ఇలా లైనింగ్ పెట్టేసుకొని కరెక్ట్గా చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉందా లేదా చూసుకొని కదలకుండా పిన్ పెట్టుకుని కిందన మాత్రమే స్టిచ్ చేసుకుంటాం. ఒక 1/2 ఇంచ్ అనేది స్టిచ్ వేసుకోండి. మీరు ఇక్కడ ఒకవేళ పైపింగ్ వేయాలి అనుకుంటే లోపల సైడ్ లైనింగ్ పెట్టుకుని స్టిచ్ చేసుకుని పైపింగ్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కొత్త వరకు సింపుల్గా ఉండడం కోసం నేను ఇలా రివర్స్ చేస్తున్నాను. ఇక్కడ కార్నర్ మాత్రం నీడిల్ కరెక్ట్గా దింపుకొని కార్నర్ పర్ఫెక్ట్గా వచ్చేలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రాస్ అంతా కూడా కట్ చేసుకోండి. కిందన అంతా కూడా ఒకే లెవెల్లో ఖర్చు ఉండాలి. ఎక్స్ట్రాస్ అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ ఇచ్చుకొని రివర్స్ చేసేసుకోండి. ఈ రివర్స్ చేసుకునేటప్పుడు కూడా లైనింగ్ ఎక్కడ కూడా బయటికి కనిపించకుండా మెయిన్ పీస్ పైన స్టిచ్ పడేలాగా నీట్గా స్టిచ్ చేసుకోండి. చివరే పడాలి మెయిన్ పీస్ పైన. ఇలా కార్నర్స్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకుని ఇప్పుడు లోపలంతా కూడా మెయిన్ పీస్ని లైనింగ్ని ఎక్కడ లుగ్ రాకుండా పాదం ఖర్చు అనేది స్టిచ్ వేసేసుకోండి. అర్థమైంది కదా, ఇలా నీట్గా రెడీ చేసుకుని ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం. ఇప్పుడు మిడిల్కి ఫోల్డ్ చేసుకుని మిడిల్ పైన ఒక టక్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఈ మిడిల్ మార్కింగ్ చేసాం కదా, దీనిపైన ఫ్లవర్ డిజైన్ వేయడం కోసం ఒక అట్టముక్క తీసుకొని ఫస్ట్ మనకి ఎంత కావాలి అనే దాన్ని బట్టి తీసుకోండి. నేనైతే ఇక్కడ 2.5 తీసుకుని పొడవు అనేది షేప్ డ్రా చేసుకున్నాను. ఒక ఆకు మోడల్లో ఇలా షేప్ డ్రా చేసుకుని కట్ చేసుకోవడం. మీకు ఇంకా చిన్నగా కావాలి అన్నా తీసుకోవచ్చు, పెద్ద కావాలి అన్నా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ అట్టముక్కను ఫోల్డింగ్ చేసుకొని మనం ఏ కలర్ వేయాలనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ పైన ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ వైపు కరెక్ట్గా ఇలా అట్టముక్క పెట్టుకొని షేప్ డ్రా చేసుకోండి. ఇలా ఎన్ని కావాలో మనకి అన్ని తీసుకోవాలి. ఇక్కడ మనం 3 వేస్తున్నాం కాబట్టి 3 వచ్చేలాగా ఇలా తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కరెక్ట్గా కార్నర్లో ఫస్ట్ మనకి షేప్ వచ్చింది కదా, మిడిల్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇలా పెట్టుకోండి. వాటికి ఇట్లకి మధ్యలో ఇలా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకుంటూ అటు ఇటు కూడా కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి. మీకు ఇక్కడ తెలిసిపోతుంది ఫ్లవర్ డిజైన్ అనేది నీట్గా వచ్చిందా లేదని, దాన్ని బట్టి తీసుకోండి. ఇక్కడ లేస్ అనేది గోల్డ్ వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు, ఇలా మనకి బ్లౌజ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే బ్లౌజ్ కలర్ వేస్తున్నాను. సేమ్ ఇలా నేను చూపించిన విధంగా చివరి నుంచి స్టార్ట్ చేసుకొని ఫస్ట్ ఇలా మిడిల్ దానికి వచ్చేయండి. ఇక్కడి నుంచి ఇలా మిడిల్ దానికి వచ్చేసుకోవాలి. మొత్తం రౌండ్ మొత్తం కూడా ఆకు మోడల్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా చుట్టూ నీట్గా క్లాత్ ఎక్కడా కూడా బయటకు రాకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి.
అలానే ఇప్పుడు ఇటు సైడ్కి రావాలి. ఇటు సైడ్ నుంచి మళ్ళీ రౌండ్ మొత్తం కూడా నీట్గా ఎక్కడ బయటకు రాకుండా లేస్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి. ఈ కార్నర్ నుంచి మళ్ళీ ఇటు సైడ్కి వచ్చేసాం. ఇలా ఎక్కడ మనం జాయింట్ అనేది పడకుండా ప్రతి ఆకుని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇలా మనం స్టిచ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. కొత్త వారు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్ యాడ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.